ప్రపంచంలో ధనికులారా, పేద ప్రజలారా, సుమారు 500 కోట్ల పైన ఉన్న జనాభాకు నా విన్నపం. ప్రపంచంలో ఉన్న ధనికులందరూ మరి పేద ప్రజల్ని, పీడిత ప్రజల్ని దోచుకోవటమే తప్ప రెండో పనిగా లేదు. మరి దోచుకున్నది వారి పోయేటప్పుడు వారి వెంట ఏమైనా తీసుకుపోతారా అంటే అది కూడా లేదు. ఈ భూమి మీద వదిలిపెట్టిపోవటమే. ఇలాంటి పరిస్థితుల్లో మరి దోపిడీ చేసి ఏం చేసుకుంటారు? ఉన్ననాళ్ళు అనుభవించి వదిలిపెట్టిపోవటమేగా. అది ప్రతి ఒక్కరికి తెలుసు. కనుక మరి దోచుకున్నది ప్రజలకు ఉపయోగపడితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కానీ దాన్ని ఆచరణలో పెట్టరు. దోపిడీ 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 దోపిడీ. ఈ దోపిడీ దోచుకున్నా మరి తీసుకుపోయేది ఏం లేదు కాబట్టి వాళ్ళు ప్రజలకు ఉపయోగపడేట్టు సేవ చేస్తే మరి వాళ్ళు పోయినా కూడా ఈ ప్రపంచం ఉన్నంతకాలం వాళ్ళకి పేరు భూమి మీద నిలబడుద్ది. సేవ చేస్తే, దోపిడీ చేస్తే వాళ్ళు పోయిన తర్వాత పేరే ఉండదు. అది ఒక్కటి మనసులో పెట్టుకొని దాన్ని ఇప్పుడు సపోజు ఇండియాలో స్వరాజ్యం కోసం సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, వీరపాండి కట్టబ్రహ్మన్న, మరి ఛత్రపతి శివాజీ, ఇంకా భగత్ సింగ్, ఆజాదు, సుఖదేవ్, మరి ఇంకా చాలామంది మనకు తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసిన పోరాట పటిమలు, పోరాటంతో మనకు స్వరాజ్యం వచ్చిన సంగతి తెలుసు. మరి వాళ్ళు పోయినా కూడా వాళ్ళ పేరు మన దేశం ఉన్నంత కాలం వాళ్ళ పేరు చిరస్థాయిగా గడ్డ మీద, భూమి మీద ఉంటుంది. అలాగనే ప్రపంచంలో ఉన్న ధనికులకు కనువిప్పు చేసుకోండి. మీరు పోయేటప్పుడు ఏం తీసుకుపోవాలనేది ఒక్కటి మటుకు గుర్తుపెట్టుకోండి. మీకున్న దాంట్లో ప్రజాసేవ చేయటం మొదలుపెట్టండి. అది మీకు మీరు పోయిన చిరస్థాయిగా నిలబడి మీ పేరు ప్రఖ్యాతులు ఈ ప్రపంచంలో ఉంటాయి. అది ఒక్కటి గమనించండి. గమనించి ప్రజాసేవ చేయటం పెడతారని ఆశిస్తూ ఇటు పొలిటికల్